కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి, దేవుని వాక్యమునకు లోబడి, దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థకు లోబడి నువ్వు జీవిస్తున్న చరిత్ర నీకు ఉండాలి. క్లియర్గా లేఖనం చెబుతున్నది, సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు, పరిశుద్ధులు సంపూర్ణులు అగుటకు దేవుడు 5 రకాల సేవకులను ఇచ్చాడు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ దేవుడు ఇచ్చాడు. ఎందుకు? పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి. మరి సంపూర్ణులు అయ్యారా పరిశుద్ధులు? ఇంకా కాలేదు కదా. పరిశుద్ధులు సంపూర్ణులు ఇంకా కాలేదే. దేవుడు ఎలాగా వాటిని ఆ 5 రకాల పరిచర్యలను ఎలాగ ఉపసంహరించుకుంటాడు? ఇవాళ చాలా మంది, చాలా సంఘాలు, చాలా మత శాఖలు, చాలా డినామినేషన్స్ ఈ 5 రకాల పరిచర్యలను నమ్మడం లేదు. ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఇప్పుడు లేదు, ఆగిపోయింది. అపొస్తలులు లేరంటున్నారు, ప్రవక్తలు లేరట, సువార్థికులు లేరట, అందరూ సమానమేనట. ఆ వ్యవస్థ అప్పుడు ఉండిందండి, ఇప్పుడు లేదండి. ఎందుకు లేదండి? ఎందుకు దేవుడు ఉపసంహరించాడు అనుకుంటున్నావు? ఏ ఉద్దేశంతో వాళ్ళని ఇచ్చాడో అది ఇంకా నెరవేరలేదు కదా. దేవుడు నియమించిన ఈ పంచవిధ పరిచర్యల వ్యవస్థను ధిక్కరించిన వాడు దేవునికి లోబడి ఉన్నట్లే అవుతుందా? అదేమి లోబడడం? నేను దేవునికి లోబడతాను, కానీ దేవుడు నియమించినటువంటి ఈ గవర్నెన్స్, ఈ చర్చ్ గవర్నమెంట్, సంఘములో దేవుని పరిపాలనకు నేను ఒప్పుకోను. దేవునికి లోబడతాను కానీ దేవుడు పంపిన అపోస్తలులు నాకు అక్కర్లేదు. దేవునికి లోబడతాను కానీ దేవుడు నియమించి ప్రతిష్ఠించి పంపిన ప్రవక్తలు నాకు అక్కర్లేదు అనేవాడు దేవునికి ఎలాగ లోబడ్డట్లవుతుంది? దేవుడు నియమించిన దైవజనులకు నువ్వు లోబడాలి. నువ్వు మోషేకు లోబడకుండా దేవునికి ఎలా లోబడతావు? కోరహు చేసిన భయంకరమైన బ్లండర్, సీరియస్ మిస్టేక్ అదే.